త్రినేత్ర ఐ హాస్పిటల్ అడ్వాన్స్డ్ కాటరాక్ట్ అండ్ లేజర్ సెంటర్ సూది మందు కుట్టు లేకుండా ఫాకో సర్జరీ ద్వారా కేవలం గంటలోనే ఆపరేషన్ చేసి డిశ్చార్జ్ చేయబడును. పాత బస్టాండ్ పక్కన అక్షయ రెస్టారెంట్ వెనుక సిద్దిపేట. వాళ్ళిద్దరు ఒకళ్ళు నిలిచిపెట్టి ఒకళ్ళు ఉండరు అయ్యా. వద్దంట అంటే వచ్చిర్రు, ఆడత్త అంటే ఆమెది బర్త్డే మా కోడలు అయ్యా. పెద్దమ్మ నీడికి రమ్మన్నా కేక్ కట్ చేయి బిడ్డ, వానం బాగా పడుతుంది, రాకుంటే దండం పెడతా బాగుంటానన్న. అయితే అద్దంటన్నవా అన్నది. అద్దంటన్నవా అని కాదు బిడ్డ, నువ్వు వాడు ఉండు వాన కొడుతుందన్నా. ప్రస్తుతాన్ని మనం సిద్దిపేట జిల్లాలోని అక్కెన్నపేట మండలం మోత్కులపల్లె గ్రామ సమీపంలో ఉన్నాము. నిన్న రాత్రి ఒక విషాదకరమైనటువంటి సంఘటన ఈ గ్రామంలో జరిగింది. బీందేరుపల్లి మండలానికి చెందినటువంటి ప్రణయ్ కల్పన ఇద్దరు కూడా దాడుతుండగా కూడా నీటిలో కొట్టుకుపోయినట్టుగానైతే తెలుస్తుంది. ప్రస్తుతం అయితే మనం ఇక్కడ వాళ్ళు కొట్టుకుపోయినటువంటి వాగు వద్దనైతే ఉన్నాం. చూడొచ్చు, ఇక్కడికి అక్కడ గ్రామం నుంచి కూడా ఇదే వాగులో కూడా వాళ్ళు కొట్టుకొచ్చినట్టుగానైతే ఆనవాళ్ళు అయితే కనబడుతున్నాయి. ఇంకా మనం ముందడికి వెళ్ళి చూడొచ్చు, అక్కడ బైక్ కూడా కనపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ముంగడికి రండి. ఇంకా ఇక్కడ వాళ్ళ బైక్ ఇక్కడ కొట్టుకోవచ్చు కూడా ఇక్కడ ఆగిన పరిస్థితులు కనబడుతున్నాయి. అంటే వాళ్ళు చూడొచ్చు, ఇక్కడ విజువల్స్ చూపిస్తున్నారు చూడండి. ఇక్కడ ఫస్ట్ ఆగిన తర్వాత పోలీసులు అదే గ్రామస్తులైన పోలీసులు తీసి బైక్ ని అయితే అటు పక్కకు పెట్టడం జరిగింది. చూడండి, అదే బైక్ లో కూడా వాళ్ళు నిన్న సాయంత్రం అయితే వాళ్ళ ఆ ఇంటి నుండి బయలుదేరి కల్పన ఎవరైతే ఉన్నారో ఆమె పుట్టినరోజు సందర్భంగా కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వస్తున్న సందర్భంలో కూడా ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకున్నట్టయితే తెలుస్తుంది. జన్మదినం సందర్భంగా ఉదయాన్నే కూడా ఒక గుడికి తీసుకువెళ్ళి పూజలు చేసిన తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడ అక్కెన్నపేటలో కేక్ కట్ చేయించేందుకు కూడా తీసుకొస్తున్న తరుణంలో అంటే వరద ఉధృతిని అక్కడ ఉన్నటువంటి బ్రిడ్జి వద్ద కూడా అంచనా వేయలేనటువంటి దంపతులు దాటే ప్రయత్నంలో కూడా ఇక్కడ వీళ్ళు గల్లం తయారనేది మాత్రం తెలుస్తుంది. అసలు ఏమైంది, మీ కొడుకు పొద్దున ఏం చెప్పిండు, అసలు ఎటు పోతానని చెప్పిండు? అయ్యా గుడికి పోతున్నాన్నారు అయ్యా. అయ్యా ఆమెది బర్త్డే మా కోడలు అయ్యా. స్నానం చేసుకున్నారా అయ్యా, గుడికి పోయినరు అయ్యా, వచ్చిండ్రు అయ్యా. మళ్ళీ ఇంటికాడ బట్టలు వేసిండ్రు, నేను ఆఫీస్కి పోయినా అయ్యా, గంతే అయ్యా. మళ్ళా సాయంత్రం వచ్చి వరకు అయ్యా వాళ్ళ అత్తగారింటికి వేరు అనుకున్నా అయ్యా. నా అత్తగారింటికి పోలేదట అయ్యా. వాళ్ళకి ఫోన్ చేస్తే నన్ను చుట్టాల కాడు ఉండొచ్చా అయ్యా అని అందరికి ఫోన్ చేసినావా అయ్యా. ఎక్కడ లేరు అన్నారా అయ్యా. బండికి ఇక్కడ ఉన్నది అన్న వాళ్ళు వచ్చినావా అయ్యా. మీకు ఎప్పుడు తెలిసింది విషయం, వాళ్ళు గల్లంతైన విషయం ఎప్పుడు తెలిసింది? పొద్దుగాల తెలిసింది అయ్యా. ఈమె ఫోన్ చేయగానే లేరు ఇంటికాడ అన్నదా అవ్వ అనగానే మరి ఏడున్నారా ఏం కదా అని చుట్టాలు అందరికి ఫోన్ చేసినావా అయ్యా. ఫోన్ చేసినాక మళ్ళీ పోయి పోలీస్ స్టేషన్ పోయి నేను రిపోర్ట్ అని ఇస్తానని పోయినా అయ్యా. అడిగి పోయే వరకు బండి కనబడ్డది అన్నారు అయ్యా. ఇక దెబ్బ బండి మీద వచ్చినవా అయ్యా. 5 సంవత్సరాలు అవుతుంది అయ్యా. వాళ్ళిద్దరు ఒకళ్ళు నిలిచిపెట్టి ఒకళ్ళు ఉండరు అయ్యా. వద్దంట అంటే వచ్చిర్రు, ఆడత్త అంటే అయ్యా నేను పోరనుకున్నా అయ్యా. ఇట్లా అయితే అనుకోలేక పోయినట్టున్నదని ఫోన్ చేయలేదు అయ్యా, చెప్పలేదు అయ్యా. మా అన్న బిడ్డకు చెప్పిందట. ఓ పద్దని చెప్పిన వాళ్ళు ఉన్నారు కావచ్చు అనుకున్నా అయ్యా. 6 గంటల దాకా చూస్తే బట్టలన్నీ ఎండేసి ఉన్నాయి, బోళ్ళు తోమింది ఉన్నది అనుకున్నా. లేరు 6:30 10 అవుతుంది. వాళ్ళ అత్తలేరు, ఇక వాళ్ళ అత్తగారింటికి పోయింది అనుకున్నా అయ్యా. అంతే ఇక నేను నా అయ్యా తెల్లరంగా వీళ్ళు ఫోన్ చేసిర్రు. అంటే నాకు తెలియదు, మీ ఇంటికి తెలియదు. మేము ఇంటికి వచ్చిర్రు, బట్టలన్నీ ఇడిచి వచ్చింది, నేను బట్టలన్నీ విండేసిన. మీ ఇంటికి వచ్చింది నాకు తెలియదు అని అన్న అయ్యా. అప్పుడే అంతే కదా ఇంక్వైరీ చేసి బండికి ఇక్కడ ఉన్నది అన్న ఊరికి వచ్చినావా అయ్యా. నీరు మున్నీరుగా కూడా వాళ్ళ ఒక కుటుంబ సభ్యులు అయితే వినిపిస్తున్నారు. ఏం చెప్పింది మీ బిడ్డ, ఏం చెప్పి ఫోన్ చేసిందా మీకేమన్నా? నిన్న వచ్చేటప్పుడు ఫోన్ చేసిన పొద్దుగాల ఫోన్ చేస్తే గుడికి పోయిండ్రు. ఆ గుడికి పోతే గుడికి పోయి వచ్చినప్పుడు ఫోన్ చేయొద్దా నేను రమ్మనలేదు నన్ను అంటే అది నేనన్నా కదా. వాన వస్తుంది, వాన తక్కువైనాక బిడ్డ అన్న వాన కొడుతుంది కదా ఆయనే ఉండి పెద్దమ్మ మనిషి కన్నా కేక్ కట్ చేయి, లేకుంటే పెద్దమ్మ నీడికి రమ్మన్నా కేక్ కట్ చేయి బిడ్డ, వాన బాగా పడుతుంది, రాకుంటే దండం పెడతా బాగుంటానన్న. అయితే అద్దంటన్నవా అన్నది. అద్దంటన్నవా అని కాదు బిడ్డ, నువ్వు వాడు ఉండు వాన కొడుతుందన్నా.
ఎందుకంటే కేక్ ఎందుకు కట్ చేసిన బర్త్డేనా? అదే బర్త్డే, ఆమెదే బర్త్డే. బట్టలు తెచ్చుకున్నది, అన్ని తెచ్చుకున్నది. అవన్నీ పట్టుకొని వస్తాడు నా బిడ్డ మళ్ళీడికి. నా బిడ్డ ఏం చెప్పింది? ఆఖరిగా ఏమన్నా మాట్లాడిందా మీకు? అంటే ఇంటికాంచెలు బయలుదేరే ముందు ఫోన్ చేసి బయలుదేరినప్పుడు ఫోన్ చేయలే. ఇక ఫోన్ చేస్తా లేపుతలేదు. 2 సార్లు చేస్తే రాద్దాని అన్నది కదా, తెలియకుండానే పోవాలనుకున్నది. మా అక్క ఫోన్ చేసినప్పుడు బస్ స్టాండ్ ఉన్నారట. ఇకంతే నాకు ఏ తెలియదు. నేను రాత్రి నుండి ఫోన్లు చేస్తే వెళ్తలేవు అయ్యా. అడుగుతలేను. ఇక నేనే ఫోన్లు చేసి పొద్దుగాల పెద్దమ్మ కన్నా చేయి, పెద్దమ్మకు దగ్గర పోవచ్చు, సిగ్నల్ లేవు కావచ్చు. ఫోన్లు రాత్రి బంద్ అయినాయి అని మళ్ళా సిగ్నల్ కోసం పొద్దుగాల సిగ్నల్ వచ్చినాక చేసిన అక్కకి చేస్తే అక్కుండి పొద్దుగా లేచినాక అత్తది కావచ్చు, పండుకోవచ్చు అని. మళ్ళీ పోయి చూసి వచ్చినాక లేరన్నాక అప్పుడు మళ్ళీ పోయి అందరికి ఫోన్లు చేస్తాను నా బిడ్డ కొరకు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అంటే అక్క ఏం చెప్పారు? మీతోనే ఏమైనా మాట్లాడారా బయలుదేరే ముందు? అక్కడ మీతోనే కలిసి ఉన్నారట ఇంటి దగ్గర. అయితే వాన కొడుతుంది, వాన తగ్గినాక పోతామని అన్నారు. వాన తగ్గినాక పోతానంటే నేను ఇక మా ఇంటికి వెళ్ళిపోయినా. వర్షం తగ్గలే. 4 దాటినాక కొంచెం తక్కువ అయింది. ఆ తక్కువ అయినప్పుడే వాళ్ళు వెళ్ళిపోయినట్టున్నారు. మేము ఫోన్ చేయలే. కొంచెం అయినాక ఫోన్ చేస్తే మా అమ్మ మాట్లాడేది. ములకనూరులో ఉన్నామని చెప్పిళ్ళు. ములకనూరులో మేము ఎన్ని గంటలకు బయలుదేరారు? అంటే మామూలుగా ఎంత టైంలో బయలుదేరారు? 4 దాటినాక మేము ఎవరం చూడలేదు. వాళ్ళ ఇంటికి పోలే, చెప్పి పోలే. ఇక అత్తమ్మ ఆఫీస్ కి పోయింది, ఇంటికాడ ఎవ్వరు లేరు, పోయిళ్ళు. మేము చూడలే వాళ్ళు పోయింది కూడా. కానీ ఫోన్ చేస్తేనే ములకనూరులో ఉన్నామని చెప్పిళ్ళు. చెప్తే ఇక పోతాళ్ళు, బస్ ఎక్కి పోతామని చెప్పిళ్ళు నాతో ముందే. బండి బస్ స్టాండ్ లో పెట్టి బస్ ఎక్కి పోతామని అన్నారు. ఇక ములకనూరులో ఉన్నారంటే పోతాళ్ళని మేము అనుకున్నాం. ఇక ఫోన్ చేయలేము వాళ్ళకు. అంటే అప్పటి వరకు పొద్దున్న లేచి నుంచి ఆమె బర్త్డే అన్నారు కదా కల్పన, అంటే ఎట్లా ఉన్నారు మీతో? మంచిగానే ఉన్నారు. గుడికి వెళ్ళి ఇద్దరు వచ్చిళ్ళు. ఇంటికాడ ఎవరు లేరు, నేనే ఉన్నా వాళ్ళతోటి. మంచిగానే ఉన్నారు, తిన్నారు, రెడీ అయ్యి ఉన్నారు. బ్యాగ్ చదురుకున్నది, చెప్పింది బ్యాగ్ చదురుకున్నారా కానీ వాన వెలిసినాకనే పోతామని అన్నది. ఎప్పుడు వెళ్ళో చెప్పలే, మళ్ళా పోతానమని ఫోన్ చేయలేదు. మార్నింగ్ తెలిసింది. వాన వస్తుంది కదా అని మేము ఫోన్ చేయలే. వాళ్ళకు అక్కడికి పోతారు కదా అని చేయలే. మా పిన్ని ఫోన్ చేస్తే పొద్దున బస్సుకు పోయిల్లు అనుకున్నాం. వాన వెలిసినాక నేను 5 గంటలకు ఫోన్ చేసినాం. టీవీలో బ్యాలెన్స్ చేస్తావా ఇంటికాడ వచ్చి చేస్తే అత్తమ్మ బస్ స్టాండ్ ఉన్నా ములకనూరులో అన్నాడు. ములకనూరులో ఉన్నానంటే వాళ్ళు అక్కన పాటకే పోతానని పొదటిసారి అనుకుంటే బస్ స్టాండ్ లో పెట్టుకొని బండి పోవచ్చు అనుకున్నాం. అనుకోని మేము చేయలేదు. అదే ఆఖరి ముచ్చట బ్యాలెన్స్ చేస్తాను అన్నాడు. బ్యాలెన్స్ సిగ్నల్ వచ్చినాక ఎత్తాను అన్నాడు. కానీ ఒకటే ముచ్చట మా కల్పనకు ఫోన్ చేస్తే ఆ వెత్తలు ఆయన ఎత్తాడు. మేము బస్ స్టాండ్ ఉన్నాం అన్నాడు. ఒకటే ముచ్చట అన్నాడు. ఇక అంతే. పోలీసులు కూడా అంటే ఫైర్ సిబ్బందితో కానీ రెస్క్యూ టీం గజీతాలతో కూడా ఇక్కడ వాళ్ళను వెతికేందుకు కూడా ఇక్కడ ముమ్మర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అంటే గ్రామస్తులు కూడా వాళ్ళకి సహకరిస్తున్నారు. అంటే ఏదేమైనా కూడా ఒక తుఫాన్ అనేది కూడా ఒక ఇరు కుటుంబాల్లోనైతే ఒక విషాదం నింపిందని చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ శేఖర్ తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.